ఇప్పుడు గురజాలలో జనసేన టీడీపీ చేసిన సర్వేలు సైతం తనకే అనుకూలంగా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. 2024లో ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా గురజాలలో పోటీ చేసేది తానేనంటూ కాసు మహేష్ రెడ్డితో మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. సమీపిస్తున్న కొద్దీ పల్నాడు రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా గురజాల రాజకీయాలు అయితే పల్నాడు రాజకీయాలను తలపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడ ప్రధానంగా కూడా వైసీపీ పార్టీలో కొంత వర్గపోరు నడుస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఒక పక్క కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే, అదేవిధంగా జంగా కృష్ణమూర్తిగా అక్కడ కొనసాగుతోంది. మరి ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు మీ దగ్గర ఇప్పుడు జంగా వర్సెస్ కాసు మహేష్ రెడ్డి అన్నట్లుగా తయారైంది రాజకీయం. అక్కడ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇటువంటి పరిస్థితి రేపొద్దున మీకు తలనొప్పిగా మారదా? తలనొప్పి ఉండదండి. కాసు వర్సెస్ జంగా లేదు, జంగా వర్సెస్ కాసు లేదు. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం. సో టికెట్ ఎవరికి ఇచ్చినా అందరం కలిసి చేసుకోవాల్సిందే, పార్టీని గెలిపించుకోవాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల్సిందే. సో దీంట్లో పెద్ద చిన్న చిన్న స్మాల్ ఇష్యూస్ అంటారా, అది ఏ కుటుంబంలోనా ఉంటాయో, ఓ రోజు కూర్చుంటాం, మాట్లాడతాం, సరి చేసుకుంటాం. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు, రేపు 2024లో కూడా మీరే పోటీ చేస్తారు అక్కడ నుంచి అని మీరు చెప్తా ఉన్నారు. ఆయన ఏమో నేను 2024లో నేను అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతా ఉన్నాను, నాకు అందరు సపోర్ట్ చేయాలని చెప్తా ఉన్నాడు. ఎట్లా చూడుస్తుంది? ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే, నేను సిట్టింగ్ ఎమ్మెల్యేని కాబట్టి ఆ సీట్ ఆశిస్తాను. జంగా కృష్ణమూర్తి గారు కూడా సీనియర్ నాయకుడు కాబట్టి ఆయన కూడా నిలబడాలని ఆశిస్తున్నారు. ఆశించడంలో తప్పు లేదు. మేమిద్దరమే కాదు, ఇప్పుడు గురజాల నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మేమిద్దరం కాదు, దాదాపు ఎమ్మెల్యేకి నిలబడే స్థాయి నాయకులు ఇంకొక 5-6 ఉన్నారు గురజాల నియోజకవర్గంలో. మేమిద్దరమే కాకుండా మేమిద్దరం ముందుకు వచ్చున్నాం. నేను ఇందాక చెప్పిన నేను సిట్టింగ్ ఎమ్మెల్యే వల్ల కావచ్చు, లేదా ఆయన సీనియర్ వల్ల కావచ్చు. ఒకటే పార్టీ మీరే చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంచ్ టు ఇంచ్ సర్వే చేపిస్తున్నాడు. ఒక ఆర్గనైజేషన్ కాదు, 3-4 ఆర్గనైజేషన్ సర్వే చేస్తున్నారు. ఏ క్యాండిడేట్కి సీట్ ఇవ్వాలి, ఎలా చేయాలి, అసలు ప్రతిదీ, నాట్ జస్ట్ గురజాల, ప్రతి 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్లకు ఒక పద్ధతిలో ఆయన పోతున్నాడు. ఆయన ఎవరికి ఇస్తారు ఏమిటి అనేది అది అధిష్టానం చూసుకుంటుంది. అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, అది లేదు అక్కడ జంగా కృష్ణమూర్తి పోటీ చేస్తే కాసు మహేష్ రెడ్డి నరసరావుపేట నుంచి చేయబోతా ఉన్నారు, ఆయన స్థానికంగా ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తా ఉన్నాయి, అటువంటి మాటలు వినిపిస్తా ఉన్నాయి. దాని మీద మీరు స్పందన? ఇప్పుడు మీరన్నట్టు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా మీరు ఇందాక ఎత్తుకోవటమే చెప్పారు, చాలా పుకార్లు, చాలా రూమర్సు ఇవన్నీ వస్తుంటాయి. ఇప్పుడు వాటన్నింటికీ సమాధానం చెప్పమంటే మేమేం చెప్పలేము. నేను మీకు చెప్పేది ఒకటే, నేను అక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో అత్యధిక మెజారిటీతో గెలిచాను. ఈరోజు అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో టాప్ 5 కాన్స్టెన్సీస్లో డెవలప్మెంట్ జరుగుతున్న కాన్స్టెన్సీస్లో జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల పులివెందలతో పోటీ పడే నిధులు తీసుకొచ్చాం గురజాలకి. దాదాపు 3,471 కోట్లు, దాంతో 1,900 కోట్లు శాశ్వత పథకాలు, మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, తాగునీరు, బైపాస్ రోడ్లు, హైవేసు, కాలనీసు, ఇలా ఇంత అభివృద్ధి చేస్తున్నాం. కనుక ఆశపడటంలో తప్పు లేదు, అక్కడ నిలబడాలని. అంతేగాని ఇక్కడి నుంచి అక్కడికి మారుతారు, అక్కడి నుంచి వేరే చోటకు మారుతారనేది లేదు. ఖచ్చితంగా గురజాల ఒక్కటే నేను అడుగుతున్నాను, అది బట్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అది ఇన్ఛార్జీల మార్పు ఏమన్నా పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారా? కొంత అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి కదా, దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటారా? ఇందాక నేను చెప్పినట్టు సర్వే చేసి ఎక్కడైతే అన్ని ఏళ్ళు ఒకే రకంగా ఉండవు కదా. ఒక తండ్రికి పుట్టిన అందరు కొడుకులు ఒకే రకంగా ఇంటెలిజెన్స్ ఉండదు, చదువుకోరు, అందరికీ 99 మార్కులు రావు. అలాగే 150 మంది ఎమ్మెల్యేల్లో కొన్ని తప్పులు జరుగుండొచ్చు, కొన్ని తప్పులు జరగకపోయినా సామాజిక పరంగా మార్పులు చేర్పులు వస్తున్నాయి సమాజంలో. సో దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసి సీట్లు ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఇవ్వనోళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన ఫస్ట్ డే 1.5 సంవత్సరం నుంచి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం మొదలైనప్పటి నుంచి చెప్తున్నారు, ఇదిగో రాని వాళ్ళని వదులుకోను, రేపు నామినేటెడ్ పోస్ట్లో, ఎమ్మెల్సీలో, జిల్లా పరిషత్ చైర్మన్లో, ఉన్నతమైన స్థానాల్లో వాళ్ళని కూర్చోబెడతాను. ఎస్, మీరు అన్నట్టు అసంతృప్తులు అనేది ఎవరికైనా ఒక సీటు పోతున్నప్పుడు బాధ ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. దాన్ని మళ్ళీ పార్టీ నాయకులు, సీనియర్లు మాట్లాడి వాళ్ళని సంధాయించి వాళ్ళని బుజ్జగించి, ఇదిగో నువ్వు ఈరోజు నిలబడినా ఓడిపోతావేమో, లేదు దీనివల్ల పార్టీ గెలవడానికి మార్చాల్సి వస్తుంది, తప్పకుండా నీకు ఇది చూపెడతామని స్పష్టమైన హామీలు ఇచ్చి అంతా మీరు చూస్తారు. సంక్రాంతి కల్లా మొత్తం మళ్ళీ ఒక టీం లాగా మొత్తం ఏర్పాటు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆశయ సాధన మేరకు రేపు చూస్తారు, జనవరిలో విస్తృతంగా ప్రచారం ఉంటుంది. ఆసరా కానీ, చేయూత కానీ, పెన్షన్ కార్యక్రమం. ఖచ్చితంగా ఏప్రిల్ ఎన్నికల్లో మళ్ళీ
భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. జనసేన టీడీపీ పొత్తు మీపై ఏమైనా ప్రభావం చూపెడుతుందంటారా? ఇప్పుడు పొత్తు ప్రభావం చూపుతుందా అంటే వాళ్ళు ఎలక్షన్లో అసలు ఇద్దరూ కలవకపోతే నిలబడలేని పరిస్థితి. ఇప్పుడు దీంట్లో చూడాల్సిన విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి దగ్గర పార్టీ లాక్కునేటప్పుడు ఆయన చెప్పింది ఏంది, ఎన్టీ రామారావు గారు పార్టీ నాశనం చేస్తున్నాడు అని ఈయన పార్టీ లాక్కున్నాడు. ఆ రోజు 294 అసెంబ్లీ సీట్లు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో, 250 సీట్లు కనీసం ప్రతిపక్షంలో లేదు కాంగ్రెస్ పార్టీ. మరి తెలంగాణలో కనీసం పోటీ పెట్టలేకపోయాడు. ఫినిష్డ్, టీడీపీ ఫినిష్డ్ తెలంగాణలో. అంటే 40% ఉన్న ఆ రోజు ఉన్న ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జెండా కట్టేవాళ్ళు లేడు. ఇక్కడ 175 సీట్లున్న ఆంధ్ర రాష్ట్రంలో 175 సీట్లకు కూడా పోటీ చేయలేకపోతున్నాడు. అంటే ఎంత నాశనం చేశాడు తెలుగుదేశాన్ని అనేది తెలుగుదేశం కార్యకర్తలు తెలుసుకోవాలి. 175 సీట్లకు పోటీ లేదు. ఇప్పుడు ఏదో మరి జనసేనకి 40 సీట్లు ఇస్తాం, 50 సీట్లు ఇస్తాం, ఇవ్వకపోతే నిలబడే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. వాళ్ళకు వాళ్ళ బలాలు తెలుసు. సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు. అందుకని ఇంకా కాంగ్రెస్ని కలుపుకుంటున్నారు, బీజేపీని కలుపుకుంటున్నారు. ఎక్కడన్నా చూసారా? ఏదైనా స్టేట్లో కాంగ్రెస్ బీజేపీతో కలవటం ఓకే. మొన్న తెలంగాణ ఎలక్షన్ ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ ఏమో పోయి బీజేపీతో పొత్తు పెట్టుకోమన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనేమో రేవంత్ రెడ్డితో కాంగ్రెస్తో మాట్లాడుకొని పోటీ నుంచి విరమించాడు. ఇంతకన్నా నీచం ఏమైనా ఉంటుందండి రాజకీయంలో అసలు? మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అంతే. కాంగ్రెస్ పార్టీని ఎలాగలా లేపాలి, ఎవరో ఒకళ్ళని అడ్డం పెట్టి మళ్ళీ బీజేపీతో పొత్తు. ఏంది ఇది అసలు? ప్రజలేమన్నా పిచ్చి వాళ్ళు అన్నీ చూస్తున్నారు. వాళ్ళందరూ కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేరు. మాకు కూడా అందరు కలవాలనే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ప్రజాశాంతి పార్టీ, అన్ని పార్టీలు, అందరినీ కలుపుకోమనండి, నో ప్రాబ్లం. ఐక్యంగా వచ్చినా మేము 51% ఉన్నాం. వాళ్ళందరూ కలిసినా 49, అయినా గెలుస్తున్నాంగా, నో ప్రాబ్లం. చివరిగా సార్, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. మరి రేపు గురజాల నుంచి మీరు పోటీ చేస్తే ఇప్పుడు జంగా కృష్ణమూర్తిని ఏ విధంగా కలుపుకొని వెళ్తారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన బయట మాట్లాడుతున్న విధానాలు చూస్తుంటే వ్యతిరేకత కనపడతా ఉంది. ఎట్లా కలుపుకొని వెళ్తారు? ఏ విధంగా ముందుకెళ్తారు? చిన్న చిన్న పొరపత్యాలు ఉంటాయి, సరిచేస్తాం. ఇందాక మీరు చెప్పినట్టు తప్పకుండా అందరినీ కలుపుకోవాల్సిందే. ఇప్పటికి కూడా కలుపుకొనే పోతున్నాం. ఏ ఫంక్షన్ ఉన్నా సరే నేను ఫోన్ చేస్తాను. పెద్ద ఫంక్షన్లు చిన్న అయితే మన కన్వీనర్లకు చెప్తాను. జంగా కృష్ణమూర్తి గారికి పార్టీలో సముచిత స్థానం నేను కాదు అందరం ఇస్తున్నాం, ఒకళ్ళమని కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా. మీరు గమనించండి, ఈరోజు కృష్ణమూర్తి గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, విప్ ఇచ్చారు. ఆయన అడిగితే పట్టుబట్టి పిడుగురాళ్ల జెడ్పీటీసీగా ఆ రోజు నాకు చెప్తే తీసుకొచ్చి కోటయ్యని పిడుగురాళ్ల మండలంలో నిలబెట్టి గెలిపించాం, యునానిమస్ చేశాం. వాస్తవంగా పిడుగురాళ్ల మండలం రెడ్డి డామినేటెడ్ మండలం, మాచవరం మండలం యాదవరాజులు డామినేటెడ్ మండలం, ఎక్కువ ఓట్లుంటాయి. కానీ మాచవరంలో నిలబడతావా అంటే లేదు నేను పిడుగురాళ్ళలోనే నిలబడతానని అడిగాడు కోటయ్య, తెచ్చి ఇక్కడ గెలిపించాం. మరొక కొడుకు యునానిమస్ సర్పంచ్. సరే వ్యాపారాలు అంటారా, ఈరోజు మైనింగో ఇంకోటో డాల్మైటో లీగల్గా చేసుకుంటున్నారు. లేదు భవ్య ట్రాన్స్పోర్టు అన్నీ చేస్తున్నారు. ఇంకెక్కడ చెప్పండి, ఎక్కడ అన్యాయం జరిగింది? న్యాయం ఎక్కడ జరగలేదు. మీరు ఈరోజు చూస్తే నసరావుపేట పార్లమెంట్లో అనేక మంది నాయకులు ఉన్నారు. పోనీ సీనియర్లు రాజశేఖర్ గారు కావచ్చు, అటు మల్లికార్జునరావు కావచ్చు, లేదు ఇక్కడ జంగా కృష్ణమూర్తి గారు. అంటే వీళ్ళందరూ 2004కే ఎమ్మెల్యేలు. తర్వాత మీరు మరి మాచర్ల పిన్నెల రామకృష్ణారెడ్డి, లేదు నేను గురజాల ఇక్కడ శ్రీనివాసరెడ్డి, అక్కడ వినుకొండ బ్రహ్మనాయుడు గారు, పెదకూరుపాడు శంకర్రావు గారు, సత్తెనపల్లి రాంబాబు గారు. ఎవరింట్లో అన్నా ఇంకో పదవి ఉందా? కృష్ణమూర్తి గారి తప్పితే 3 పదవులు. పోనీ ఆయనకి ఎమ్మెల్సీ విప్పు, కొడుక్కి జెడ్పీటీసీ, మరో కొడుకు సర్పంచు. మరి అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి పాప 15 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు, కనీసం జెడ్పీటీసీ కూడా కాదుగా. లేదు రాంబాబు గారి కొరకు వాళ్ళ తమ్ముడు మురళి కష్టపడ్డాడు. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారి మిసెస్ ఆడవారైనా ఆమె పాపం గట్టిగా పనిచేస్తుంది రాజకీయాల్లో. లేదు శంకర్రావు గారి ఫ్యామిలీ, బ్రహ్మనాయుడు గారి 2 కొడుకులు తిరుగుతారు. ఎవరికైనా పదవులు ఉన్నాయా? లేవు. ఒక్క కృష్ణమూర్తి గారికే ఉన్నాయి. ఎందుకు? ఆయన అంటే గౌరవం ఉండబట్టే కదా. ఖచ్చితంగా ఆయన గౌరవాన్ని కొనసాగిస్తాం. ఈ చిన్న చిన్న అరమరకలు అనేది కూర్చుంటాం, మాట్లాడతాం, సరి చేసుకుంటాం. అంటే ఇక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి టికెట్లు కేటాయిస్తా ఉన్నారు. సర్వేలు ఎవరికైతే మొగ్గు చూపుతాయో వాళ్ళకే కేటాయిస్తారు. అంటే మనస్పర్ధలు అంటారా, నాయకుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. దాన్ని సరి చేసుకొని ముందుకెళ్తాము. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా భూతద్దంలో పెట్టి చూడకూడదని చెప్పేసి కూడా కాసు మహేష్ రెడ్డి ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు. కెమెరా